హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్మతోరి తోరిని బ్లాగ్స్. ఈరోజైతే నేను మిర్చి బజ్జీ చేస్తున్నాను అనమాట. ఈరోజు మా ఊళ్ళో వర్షం పడుతుంది, అందుకని చెప్పేసి వేడిగా తినాలనిపించింది అనమాట నాకైతే. అందుకని చెప్పేసి నేనైతే మిర్చి బజ్జీ చేస్తున్నా. ఇప్పుడు మిర్చి బజ్జీ కోసము ఏమేమి కావాలో, అలాగే ఇప్పుడు ఈ వీడియోలో మిర్చి బజ్జీ ఎలా చేయాలో ఈజీ ప్రాసెస్లో చూద్దాం, ఓకేనా. నేనైతే మిర్చి బజ్జీ కోసం అయితే ఇప్పుడు ఇలా లావుగా ఉన్న మిర్చిని అయితే తీసుకొని ఇక్కడ కాట్ అయితే పెట్టుకున్నాను అనమాట. కాట్ పెట్టుకొని ఇందులో ఉన్న గింజలను అయితే తీసేసాను అనమాట. ఇందులో గింజలు ఉండడం వల్ల పిల్లలకు కారం అనిపించి బజ్జీలు అయితే తినరనమాట. అందుకని చెప్పేసి ఇలా కాట్ పెట్టుకొని అన్నిటినీ తీసుకొని పక్కకైతే పెట్టుకున్నాను అనమాట. ఇప్పుడు ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులోకి మనము ఇప్పుడు శనగపిండిని అయితే వేసుకుందాం. చిటికెడు పసుపు, అలాగే కొద్దిగా కారం, అలాగే కొద్దిగా సాల్ట్, ఇప్పుడు కొద్దిగా వంట సోడా, వీటన్నిటిని వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని పిండిని అనేది కలుపుకుందాం. వాటర్ అనేది కొద్దిగా వేసుకొని పిండి అనేది ఉండలు లేకుండా మనము దోశల పిండి ఎలా కలుపుకుంటామో అలా కలుపుకుంటే మిర్చీలు అనేవి చాలా సాఫ్ట్గా వస్తాయి. చూడండి, పిండి అయితే మొత్తము కలిపేసుకుని ఈ సైజులో అయితే మనము పిండిని అయితే కలుపుకోవాలి. ఇప్పుడు మనము ఇందులోకి అయితే కొద్దిగా ఇప్పుడు మనం మిర్చి కోసము ఆయిల్ అనేది వేడి చేసుకుంటాం కదా, అందులో నుంచి ఒక స్పూన్ అంత ఆయిల్ తీసి ఈ పిండిలో అయితే వేసుకుందాం. ఆయిల్ వేసిన తర్వాత ఇలా మరొక అర నిమిషం పాటు మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు నేను ఈ మిర్చీలలో ఇందులో పెట్టడానికైతే కొద్దిగా ధనియాల పొడి, అలాగే కొద్దిగా సాల్ట్ వేసుకొని ఇలా మిక్స్ చేసి ఇప్పుడు మనం ఈ మిర్చీలలోకి అయితే పెట్టేసుకుందాం. ఇలా అయితే మొత్తం అయితే ఇలా పెట్టేసుకొని ఇప్పుడు దీన్ని అయితే ఆయిల్లోకి అయితే వేసుకుందాం. చూపిస్తాను. ఇలా పిండి మొత్తం మిర్చికి అంటేలాగా మొత్తం అంటించుకొని పిండి చిక్కగా ఉంటేనే మిర్చికి అనేది పిండి అనేది పడుతుందండి, లేకుంటే పట్టదు. ఇప్పుడు మనము దీన్ని ఆయిల్లోకి అయితే వేసుకుందాం. అన్నిటినీ ఇప్పుడు ఆయిల్లోకి అయితే వేసుకుందాం. అన్నీ వేసుకున్న తర్వాత ఒక సైడు కాలిన తర్వాత ఇంకో సైడ్కి అయితే మిర్చి అనేది తిప్పుకోండి. పొయ్యి అనేది సిమ్లో పెట్టుకొని మాత్రమే మిర్చి అనేది ఉడికేలాగా ఉడికించుకోండి. ఇప్పుడు ఈ ఉడికిన తర్వాత వేరొక ప్లేట్లోకి అయితే ఈ మిర్చి అనేది వేసుకుందాం. చూడండి, మిర్చి అనేది మంచిగా ఉడికిపోయింది, మంచి కలర్లో కూడా వచ్చింది కదా. ఇప్పుడు వీటిని వేరొక ప్లేట్లోకి వేసుకుందాం. మిర్చి అయితే చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట. ఇప్పుడు నేనైతే లాస్ట్లో అయితే ఇందులో కొద్దిగా కొత్తిమీర, అలాగే సన్నగా తరిమిన ఆనియన్స్ అయితే పెట్టుకొని ఇప్పుడైతే ఇందులో అయితే తింటాను అనమాట. టేస్ట్ ఎలా ఉంది ఇప్పుడు మీకు చెప్తాను. ఫ్రెండ్స్, ఇగో మిర్చి అయితే కంప్లీట్ అయిపోయింది, చూడండి చేసిన అనమాట. టేస్ట్ ఎలా ఉందో ఇప్పుడు మీకు చెప్తాను, సరేనా. కొద్దిగా వేడిగా ఉన్నాయి, బాగున్నాయి. కొంచెం చప్పగా అయింది, కానీ చప్పగా ఉంటున్న పిల్లలు కారం లేకుండా తింటారు అనమాట ఇష్టంగా. అందుకని నేను కొద్దిగా చప్పగా అయితే వేసుకున్నాం. కొద్దిగా కాలుతుంది, మీరు చల్లగైనాక తినండి, సరేనా. నేను వేడిగా తింటున్నా, మీరు కొద్దిగా చల్లగైనా తింటే నాకు నోరు కాలుతుంది, ఓకేనా. ఇలా అయితే ఈజీగా అయితే మిర్చీలు అయితే ఇంట్లో అయితే రెడీ చేసుకోండి, ఓకేనా ఫ్రెండ్స్. మన వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్.